సార్ అందరికీ నమస్తే. నేను సి కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారిని రిక్వెస్ట్ ఏంటంటే, రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్లో ఆల్రెడీ ఈ సమస్య మీద డిస్కషన్ మీటింగ్ ఉంది. రేపు అందరూ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి 2 స్టేట్లకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఛాంబర్లో కూర్చొని ఇంత ముందులాగా ఇది ప్రలాంగు ఇది అనేది లేకుండా డెఫినెట్గా సమస్య పరిష్కారం అనేది వెరీ షార్ట్ టైం. అది రేపు అక్కడికి పోయి కూర్చున్న తర్వాత ఉండే సమస్యలు 2-3 ఏంటి, వెరీ స్మాలే ఉండేది. ఎక్కడ ఆగాలి, ఎక్కడ తెలియాలి, ఎవరికి నష్టం జరగకుండా షార్ట్అవుట్ చేయాలనే దానికి నేను రిక్వెస్ట్ చేశాం. సునీల్ గారు కూడా రేపు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అందరం కూర్చొని, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది లాగుతున్నారు కానీ తెగటం లేదు, పరిష్కారానికి రావటం లేదు అనేది. డెఫినెట్గా ఇప్పుడు దాకా జరిగింది అది తప్పే. గురువుగారు దాసనారాయణరావు గారు ఎప్పుడో 2011లోనే ఒక షీట్ తయారు చేశాం. దీని మీద పెద్ద కసరత్తు చేసి ఇలాంటివన్నీ ఆ షీట్లన్నీ ఉన్నాయి. మీ అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ జర్నలిస్టుల దగ్గర ఆ షీట్లు, ఆ పర్సంటేజ్లు, ఆ సిస్టంలు ఏంటనేది. బిగినింగ్ ఏదైనా కూడా ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇదనేది కాదు. వాళ్ళు ఆల్రెడీ 2 months నుంచి దీన్ని చెప్తా ఉన్నారు. సురేష్ బాబు ఆల్రెడీ అందుబాటులో ఊళ్ళో లేరు, ఆయన ఊటీలో ఉన్నారు. ఆల్రెడీ ఈ మీటింగ్ కొరకే తను బయలుదేరి ఆల్రెడీ రీచ్ అయ్యారు. రేపు మార్నింగ్ 11 o'clock మాత్రం ఫస్ట్ స్టెప్ ఈ పరిష్కారానికి ఎక్కడి నుంచి ఎక్కడ వెల్లింగ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏ విధంగా చేసి ఇద్దరికీ నష్టం లేకుండా చేయాలనే దాన్ని మాత్రం డెఫినెట్గా చేసి పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 2 కర్ణాటకను మన తెలుగుకి తప్ప, కర్ణాటకలో కూడా సగం లేదు, అన్ని స్టేట్లలోనూ ఉంది. అది కొంచెం మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఆవేశంగా ఏదో అయిపోతాయి, ఏమీ అవదండి. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవ్వదు. వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు సినిమా తీయాలి, వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ ఎగ్జిబిటర్గా కానీ, అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడు సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలే తప్పితే ఇది కాదు. డెఫినెట్గా రేపు పరిష్కార మార్గానికి ఫస్ట్ స్టెప్ మాత్రం రేపు పడుద్ది. ఈ నెలలు సంవత్సరాలు కాకుండా మాత్రం 1 నెలలోనే పరిష్కారం అయ్యేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి. ఇక్కడ ఒక విషయం, మీరు ఛాంబర్ ప్రెసిడెంట్ గా చేశారు. ఈ పర్సంటేజ్ విధానం అనేది ఈ రోజు వచ్చిన ఇష్యూ కాదు. దాసనారాయణ చిరకాల కోరిక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఎప్పుడైనా ఛాంబర్ లో మినిట్స్ లో ఉందండి. ఎందుకు ఇది సాల్వ్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే చెప్తాను. ఇది నారాయణరావు గారి కోరిక, ఇండస్ట్రీ బాగుండాలంటే అందరి కోరిక కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ విధానం వచ్చే లోపల ఒక్కసారి షేక్ అయిపోయాం. మీరు ఏ క్వశ్చన్ అడిగారో 2వ క్వశ్చన్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా ఈరోజు పుట్టిన వేడి ఈ 10-15 సంవత్సరాల నుంచి పుట్టలేదు. కారణం ఏంటంటే అదే చెప్తున్నా కాదండి, అదే చెప్తున్నా. అది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా నేను కన్విన్స్ చేశాను అనుకోండి. ఇప్పుడు చారి గారు అలా కాదులేండి, ఇదో నెక్స్ట్ చేద్దాం అనగానే వాళ్ళు అలా నెట్టుకొని వచ్చారు. ఈరోజు బరువు మొయ్యలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. సమస్య గ్యారెంటీగా పరిష్కారం చేయాల్సినటువంటి సమస్య. అది ఏ విధంగా చేయాలి, ఎంతెంత చేయాలి, ఏ ఏరియాకి ఏ విధంగా చేయాలి అనే దాన్ని మాత్రం రేపు మీటింగ్లో ఫస్ట్ స్టెప్ ఉంది, ఆల్రెడీ రెడీ అయ్యి ఉంది. దీన్ని ఎలా చేయాలన్నా అనేది తేలాలి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జిబిటర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు. ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సినిమా తీస్తే ఆ సినిమా బయటికి వెళ్ళేదానికి థియేటర్ లేకపోతే నేను వెళ్ళలేను కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ అడుగుతాను. సింగిల్ థియేటర్లో ఒక థియేటర్లో ఫెసిలిటీస్ బాగున్నాయి, ఈ థియేటర్కి వస్తున్నారు, ఇంకో థియేటర్ రావట్లేదు అంటున్నారు. అదే ప్రసాద్ ఐమాక్స్ లో ఒక రకమైన కలెక్షన్ ఉంటుంది, ఏఎంబిలో ఒక కలెక్షన్ ఉంటుంది, సినీ పోలీస్ లో ఒక కలెక్షన్ ఉంటుంది. వాళ్ళందరికీ మీరు 50%, 55% ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? Your question is correct question.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని చేసుకొని ఈ సిస్టమ్లు వచ్చినందువల్లనే ఈ థియేటర్కి ఇప్పుడు 24 థియేటర్లు ఉన్నాయండి. ఈయన థియేటర్కి వెళ్ళే లోపల నాకు ఒక పర్సంటేజ్ షేర్లో మాట్లాడుకుంటున్నా, రెంట్ కానీ లేకపోతే ఇది కానీ. ఈయన థియేటర్కి వెళ్తే ఒకటి మాట్లాడుకుంటున్నాను, ఆయన థియేటర్కి వెళ్తే దీంట్లోనే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు ఉన్నాయి. ఇది ఇక్కడ సెట్ చేసుకోవాల్సింది కాదు. అంటే ఒక థియేటరు ఏదో మూలన ఉంది, లేకపోతే లోపల గల్లీ వెళ్ళేదని లేదు, లేకపోతే పార్కింగ్ సరిగా లేదు, దానికి ఎలాగా జనాలు రావటం లేదు కాబట్టి అయ్యా నీ థియేటర్ ఇలాంటి వీక్నెస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెంటే ఇస్తానంటాడు. వాళ్ళు అడిగే విధానం ఒకటి, రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు వేస్తే పర్సంటేజ్ వేయాలి, లేకపోతే రెంట్ వేయాలి. ఈ పాయింట్లే రేపు అన్నీ దగ్గర కూర్చొని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ నేను రెంట్ ఆడేస్తాను, తర్వాత పర్సంటేజ్ ఆడేస్తాను, దట్ ఈస్ రాంగ్. నువ్వు అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నావు, దాంట్లోన్నా ఉండు దీంట్లోన్నా ఉండు. లాకి లేదు, ఎమికబుల్గా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే చేయబోయేది ఏమీ లేదు. మీరు అందరికీ తెలుసు, ఒకప్పుడు చాలామంది నేను పర్సంటేజ్గా ఆడతానని చెప్పి సినిమా హిట్ అయ్యే లోపల రెంట్గా మార్చమన్నాడు. ఈ ఇన్సిడెంట్లన్నీ చూసేసాయి. మనం మీ అందరికీ, మీరు సీనియర్లు ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది, 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది. వాళ్ళు విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళ సమస్యని పరిష్కారం చేయాలి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఫస్ట్ నేను ఎలా బతకాలనేది నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. కాకపోతే ఒకరికొకరు సహకారం లేకపోతే ప్రొడ్యూసర్గా నేను సినిమా తీయాలి, నువ్వు సినిమా తీయకపోతే పోయిందేముందయ్యా అనే అవతలలోకి వచ్చేసాడానికి ఆన్సర్ లేదు. ఆయన సినిమా తీయాలి, డిస్ట్రిబ్యూటింగ్ చేయాలి, ఎగ్జిబిటరు, వీళ్ళ ముగ్గురు ఏమి చేసినా థియేటర్కి జనాలు రప్పించాలి. పుష్ప సినిమా 3% ఇవ్వలేదని చెప్పి ఐమాక్స్ చేయలేదు. 3% 5% డిఫరెన్స్ తోనే ఐమాక్స్ 2%. ఇప్పుడు మీకు కూడా ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు మామూలుగా? మీరు అసలు ఈ సింగిల్ స్క్రీన్స్ వద్దు మల్టీప్లెక్స్ తో వెళ్దామంటే కాదు, మీరు ఒక్కటే అందండి, దీంట్లో ఒకటే పెంచుకుంటారు. అందుకనే వాళ్ళేమి దాన్ని మీరు వెళ్ళేదానికి లేదు, మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయడానికి లేదని వాళ్ళేం మాట్లాడటం లేదు. అసలు చిత్రసీమలో మన అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఇది. ఎవరో లేదండి, ఫ్యామిలీ ఇది. బేసిక్గా మేము ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు న్యూస్ వస్తుందంటే ఇది దీన్ని చూసిన ప్రేక్షకుడు మన సమస్యను షార్ట్అవుట్ చేయలేడు, మీడియాను మా సమస్యను షార్ట్అవుట్ చేయలేదు. ఇంకా వెనక కూర్చొని మాట్లాడుకొని చాటింగ్లు చేసేవాళ్ళు మా సమస్యను, అంతా సమస్య ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే ఒక్కో గదిలో కూడా ఉన్నాము. వీళ్ళందరూ డెఫినెట్గా ఎవరు గైడ్ చేయాలి? మాకు చేయాలి. అదే అదో మాకు గైడ్ చేసేదానికి అది అవసరం లేదు. మీరు నేరుగా మీరందరూ ఈ ఫ్యామిలీలో ఇప్పుడు పొలిటికల్ జర్నలిస్ట్ ఈజ్ డిఫరెంట్, సినిమా జర్నలిస్ట్ ఈజ్ డిఫరెంట్. మనందరం చూస్తూనే ఉన్నాం, సొంత అన్నదమ్ముళ్ళలాగా మనం ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చి మాకేం చెప్పినా మేమన్నా కాదన్నాము, ఇప్పుడు కూడా కాదను. డెఫినెట్గా రేపు నుంచి మాత్రం గ్యారంటీగా దీని మీద కరాఖండిగా ఫస్ట్ స్టెప్ రేపు సాయంకాలం లోపల వస్తుంది. ఇదే మీ ముందుకి రేపు సాయంకాలం లోపల మేము వచ్చి మేము ఫస్ట్ స్టెప్ వేసాము, స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈయన కోరిక కోరుతాడు, దానికి లెక్కలేసి పేపర్ వేయాల్సింది ఉంది కదా. అంటే ఇందాక ఈయన బాగోదు గారు అన్నట్టు ఇంకెన్నిసార్లు చూస్తాము, ఇప్పుడు పెద్ద అంటారు, ఇప్పుడు మళ్ళీ రేపు సార్ అసలు పెద్ద సినిమాల్లో అసలు ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా ఈ పెద్ద అనేటువంటి సినిమా చూపించే వాళ్ళు ఇది వస్తుందనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు అనే మీకు రీసెంట్ గా మీరు చూసుంటారు, ఇంతకుముందు కూడా ఒక సినిమాని ఇలానే చేసి ఫోకస్లు చేసి గందరగోళం చేశారు. కాదు ఇవన్నీ వట్టిది సిచ్యువేషన్ గా మాట్లాడుకునేది తప్పితే రేపటి నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమాకు కూడా ఇబ్బంది జరగకూడదు. అలాగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఛాంబర్ చేయాల్సిన డ్యూటీ అది. సునీల్ గారి తరఫున కూడా నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేనే చెప్పేసి థ్యాంక్స్ మాత్రం. అంటే బేసిక్గా తను నేను ఈ పర్సనల్
నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే నేను అందరితో డిస్కస్ చేస్తున్నానండి. పర్సనల్ కామెంట్స్ పర్సనల్గా వెళ్ళటం అనేది అవి మిగిలిపోతాయే తప్పితే అది కరెక్ట్ కాదు. మనందరం ఒకటే, రేపు ఉదయం మళ్ళీ నిద్రలేసి ఎదురు కనిపించుకోవాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం. దీనికి ఒక్కటే నిదర్శనం, మన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్. సినిమా వాడు అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పొలిటీషియన్ అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చూశారు కదా మీరు. అది మనం సినిమా వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరిని కలుపుకొని వెళ్ళటమే మనం చేయం, అలానే వెళ్తాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ సార్ ఒక క్వశ్చన్ నాకు మీ మీడియా వద్దు సార్, రేపు మీటింగ్ లో అక్కడ మాట్లాడుకుంటాం కదా, రండి. ఫస్ట్ ఆప్షన్ నేను విలేకరులకు కూడా చెప్పదలుచుకుని ఏంటంటే, ఇది మీ దగ్గర రెంట్ ర్యాక్ ఉందా, బాత్రూమ్ లో ఆటో ఫ్లష్ ఉందా, ఇవన్నీ మీ ఇంట్లో బల్లి ఉందా, ఆడదా మొగదా టైప్ లో పోతున్నాయి సార్. సార్ మీరు నేను ఒక మాట చెప్తానంటావా, వాటి డిస్కషన్ కాదు రేపు మనకు కావాల్సింది. పర్సంటేజ్ సిస్టమ్కి వెళ్ళేదానికి దేనికి ఏం చెయ్యాలనేదే తప్పితే వేరే సిస్టంలు కాదు. ఆ టాయిలెట్లు బాగలేకపోతే బాగు చేయించుకోమని వాళ్ళు చెప్తారు. ఆటోమేటిక్ గా మీకు ఇంకో రూపాయి పెరిగిన తర్వాత మీరే చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాదన్నా, ఇప్పుడు ఇన్ని రోజులు టాయిలెట్లు గుర్తురాలేదా, ఇన్ని రోజులు అదే అన్నయ్య, ఇవన్నీ ఎలా ఉంటాయి తెలియదు ఏముంది. అంతా సక్సెస్ఫుల్ గా రేపు ఫస్ట్ స్టెప్ వెళ్తాం సార్. డెఫినెట్ గా లీడ్ తీసుకుంటాం. 2 స్టేట్ల సమస్య ఒకటేసారి పరిష్కారం చేసేదాన్ని ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అందరికీ.